తెలంగాణ నుంచి సివిల్ సర్వీసెస్లో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్లో సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మెయిన్స్కు ఎంపికైన 178 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. మానవ వనరులు దేశానికి అత్యంత విలువైన పెట్టుబడి అని, వాటిని సానబట్టి వజ్రాలుగా మారిస్తే సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సివిల్స్ అభ్యర్థులకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్దంగా ఉందని, 2వ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. మెయిన్స్ కు ఎంపికైన 178 మందికి ₹1,00,000 చొప్పున, ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి మరో ₹1,00,000తో పాటు ఢిల్లీలో వసతులు కల్పిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. గత సంవత్సరం 148 మందికి సహాయం అందించగా వారిలో 10 మంది సివిల్స్ లో ఎంపికయ్యారని వివరించారు. సింగరేణి చైర్మన్ బలరాం మాట్లాడుతూ, సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతగా రాజీవ్ గాంధీ అభయహస్తం కార్యక్రమం ద్వారా సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. 2 ఏళ్లలో 318 మందికి సాయం అందించామని తెలిపారు. ఈ 178 మంది భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ ఉన్నత పదవుల్లో ఉండి మీరు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఎదగాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా మీరు ఆ రకంగానే చేరుకుంటారని ఆశిస్తూ, ఈ సింగరేణి కాలరీస్ ద్వారా చేస్తున్నటువంటి ఈ చిరు కార్యక్రమం నిజంగా సింగరేణి కార్మికులు 45,000 మంది పైబడి కార్మికులు పనిచేస్తూ ఈ సింగరేణి సంస్థని బతికిస్తూ ఉన్నారు. వారు బతికిస్తూ ఇంకా కొన్ని లక్షల మందికి జీవన ఉపాధి కూడా కల్పిస్తూ ఉన్నారు. అలా కల్పించేటువంటి సింగరేణి కార్మికుల సోదరులు అందరి తరఫున, సింగరేణి యాజమాన్యం తరఫున కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, వారందరి కోరిక కూడా మీరు పెద్ద ఎత్తున సెలెక్ట్ కావాలని. మన రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కొంతవరకు సాయం చేయాలన్న ఆలోచనతో ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్త పథకాన్ని తీసుకొచ్చారు. దీనిలో సింగరేణి సంస్థ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కొంత ఫండ్ని ఇస్తే ఈ అభ్యర్థులందరికీ కొంచెం బెటర్గా ఉంటుంది. కొందరు హైదరాబాద్లో ప్రిపేర్ అవుతుంటారు, కొందరు ఢిల్లీలో ప్రిపేర్ అవుతుంటారు. చాలామంది అందరు ప్రిపేర్ వాళ్ళు దాకా అందరు నిరుద్యోగులు, చాలామంది అనేక గ్రామీణ ప్రాంతాల నుంచి నిరుద్యోగుల పిల్లలు, కూలీ వాళ్ళ పిల్లలు, మధ్యతరగతి వాళ్ళ నుంచి వస్తుంటారు. సో వారికి కొంత సహాయము అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ₹1,00,000 మెయిన్స్ రాసేటప్పుడు, అలాగే ఇంకో ₹1,00,000 ఇంటర్వ్యూకి అయ్యేటప్పుడు వెళ్తుంటే వారికి కావాల్సిన మెటీరియల్ కానీ, కొత్త రూమ్ రెంట్స్ కానీ, కొత్త పుస్తకాలు కానీ దాన్ని కొనుక్కోవడం